ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిరగబోతుంది. దీనికి సంబంధించి నెంబర్ 1 న్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినా అలాగే అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆయన గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పోరాటం సక్సెస్ అయింది. ఇంకా నేను ప్రజల మధ్య ఉంటా, ప్రజలతోనే నా ప్రయాణం కొనసాగుతుంది అని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ ఇప్పటికే మొదలైంది. ఏదైతే గతంలోనే ఆయన ఒక ప్రకటన చేశారు, నేను రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోబోతున్నాను అని. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఎక్స్క్లూజివ్గా నెంబర్ 1 న్యూస్తో మాట్లాడారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయబోతున్నాను, ఒక వేదిక అనేది అవసరం అని. అంటే కూటమికి ఒక దెబ్బ అనేది తగలబోతుంది అనొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు ఆయన పేరు తెలియనటువంటి వారు ఉండరు. ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా ఆయన పనిచేసినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, విభాగాలు ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైనవి. కానీ 2019 నుంచి 2024 వరకు ఆయన్ను టార్గెట్గా చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆయన్ను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వెనుకడుగనేది వేయలేదు. అంటే ఆయన స్వచ్ఛత కానీ నీతి నిజాయితీ నిబద్ధతకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంబాసిడర్గా మారారు. ఆయన పదవీ విరమణ రోజు కోర్టు ఆర్డర్స్ పట్టుకొని ఒక రోజు ఆయన డ్యూటీ చేసి ఆ రోజు సాయంత్రం రిటైర్ అయ్యారు. ఎంత కీలకమైనటువంటి అంశం చూడండి. దీనికి సంబంధించి తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే కూటమికి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి విధేయుడు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు అనే ముద్ర ఉంది. ఆయనకు ఒక ప్రాధాన్యత లేనటువంటి పోస్టును అప్పగించారు. ఆయన దానికి అసంతృప్తి మనస్తాపం చెంది ఆ పోస్ట్ తీసుకోవాల, అంటే దాని బాధ్యతలు స్వీకరించాల. అప్పటి నుంచి ఆయన కూటమిపై ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మనసులోని మాటను తాజాగా బయటపెట్టారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయన నెంబర్ 1 న్యూస్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక వేదిక అనేది త్వరలోనే నా అనుచరులు సన్నిహితులతో మాట్లాడి దానికి సంబంధించి ప్రజలతో మమేకమై ప్రజల కోసం నేను సేవ చేస్తాను అని చెప్పి ఒక బాంబు పీల్చారు. ఎందుకనంటే ఒక ప్రత్యామ్నాయం ఉండాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు అవసరం అని పదే పదే ఏబి వెంకటేశ్వరరావు ఆయన చెప్తూ ఉంటారు. భారతదేశ చరిత్రలోనే ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా, ఐపీఎస్ అధికారిగా ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ ఎలాంటి పరిస్థితులనైనా అవలేలగా ఆయన నెగ్గుకుంటూ వచ్చారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆయన నెంబర్ 1 న్యూస్తో మాట్లాడినటువంటి సందర్భంలో త్వరలోనే ఒక వేదికను నేను ఏర్పాటు చేయబోతున్నాను, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పినటువంటి అంశం ఇప్పుడు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. త్వరలోనే ఏబి వెంకటేశ్వరరావు ఆయన రాజకీయ ప్రయాణం అనేది మొదలవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే నేను రాజకీయాల్లో ఉన్నా, ఇక నుంచి నేను యాక్టివ్ కాబోతున్నాను అని ఆయన జన్మదిన సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, కూటమిలో నాయకులు కానీ కూటమి పెద్దలు కానీ ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే చాలామంది ఊహించారు కూటమిలోని పెద్దలు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఒక బాంబు పేలుస్తారు, ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా ఆయన ప్రయాణం అనేది కొనసాగుతుంది, ఆయన చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు అది నిజమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పాండురంగారావు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ పాండురంగారావు, చెప్పండి. ఏబి వెంకటేశ్వరరావు
మన మీడియాతో అంటే నెంబర్ 1 న్యూస్తో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఎట్లా చూడాలి? కూటమిపై తీవ్రమైనటువంటి మనస్తాపంతో, వ్యతిరేకతతో ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు అనేది చాలా క్లియర్ కట్ గా స్పష్టమైంది. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి? రవీంద్ర, ఇది మాత్రం నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన విషయంగానే చెప్పవచ్చు. ఇన్నాళ్ళు ఏపీ వెంకటేశ్వర గారిని మీడియా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి 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 అని అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ ఎప్పుడూ బయటపడిన ఆయన ఈ రోజు తన పుట్టిన సందర్భంగా మన నెంబర్ 1 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నాకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే నేను ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాను. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఏప్రిల్ 13 నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నానని స్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటనకే కట్టుబడి ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చెప్పిందంటే విధి విధానాలు, పార్టీ సంబంధించిన ప్రణాళికలు అన్ని ఒక పూర్తి స్థాయిలో కంక్లూడ్ అయిన తర్వాత తాను అధికారం ప్రకటిస్తాను. అయితే తాను రాజకీయాల్లో ఉన్నట్లు, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు మాత్రం ఆయన ఎటువంటి సందేహం లేకుండా విశ్వస్తంగా అయితే ప్రకటించారు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేసి చాలా ఇబ్బంది పెట్టింది. 2 సార్లు సస్పెండ్ చేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరికి ఒకసారి, 2022 జూన్ 25 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి ఏపీ వెంకటేశ్వర గారిపై సస్పెన్షన్ వేయటం, ఆయన దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళడం, కోర్టులో విజయం సాధించడం, రిటైర్ అయ్యే రోజున ఆయన తిరిగి ఉద్యోగంలో చేరటం, అదే రోజు రిటైర్ అవటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ పీరియడ్ మొత్తాన్ని కాంట్యూటీ కింద ట్రీట్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినప్పటికీ కూటమి ప్రభుత్వంపై ఉన్న మనస్తాపంతో కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం ఉన్న రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో కావచ్చు, ఆయన ఆ పదవి తీసుకోవడానికి నిరాకరించారు. కానీ పదవిని అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు మనతో నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడుతూ ప్రత్యేకంగా చెప్పినట్లు ఏప్రిల్ 13 నుంచి నేను రాజకీయాలు ఉన్నా చెప్పినట్టుగా ఆయన విధానం కూడా ఆ విధంగానే ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోకో రైతు సమస్య పైన సుదీర్ఘంగా పోరాటం చేశారు. ఆ తర్వాత గోదావరి బలగజర్ల ప్రాజెక్టు పైన కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సింగరాజు వచ్చినప్పుడు వేములమాడ సతీష్ అనే వ్యక్తి, ఒక యువకుడు అతని మీద రాయేశాడని చెప్పేసి అరెస్ట్ చేస్తే ఇది అన్యాయం, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తిని దారుణంగా కేసులో ఇరికిచ్చేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే ఏంటి అంటే ఆయన అల్టిమేట్ గా ఆయన చేతల్లో చెప్పదలుచుకుంది అంటే సామాన్యుల వద్దకి నేను వెళ్తా. వేములవాడ సతీష్ అనే అతను ఒక ఒట్టు కాలంలో ఉండే ఒక రోజువారి కూలి బిడ్డ, అతని దగ్గరికి వెళ్ళాడు. అలాగే కోకో రైతులు వాళ్ళు గిట్టుబాటు పంట రావట్లేదు, మమ్మల్ని వ్యాపారస్తులు మోసం చేస్తారంటే రైతుల దగ్గర చూస్తారు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే ఐపీఎస్, ఐఏఎస్ లాంటి పదవులు నిర్వహించిన వారు రిటైర్ అయినప్పుడు రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదించి మంచి మంచి పోస్టింగ్ లో ఉండటము, లేదా కాంట్రాక్టులు తీసుకోవటము, సలహాలు చేస్తారు. కానీ ఏపీ వెంకటేశ్వర గారు ప్రతి ఒక వ్యక్తిగతమైన ప్రత్యేకత గల వ్యక్తి కాబట్టి అలాంటి పదవులు ఆల్రెడీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే క్యాబినెట్ ర్యాంక్, ఆ క్యాబినెట్ ర్యాంక్ పదవిని కూడా కాదనేసి ఇలా ఒడ్లు కాలనీలు, కోకో రైతులు, వనచర్ల ప్రాజెక్టులు అంటూ తిరుగుతున్నారు. అంటే ఆయనకి ఈ జీవితాన్ని ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనైతే ఉంది. ఆ తపనలో భాగంగానే ఆయన పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఉన్నట్టుగా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది. రంగారావు, ఒక విషయం చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి పదవి ఉందో అది స్వీకరించలేదు. దానికి సంబంధించి మనస్తాపం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సహచరులు కానీ సన్నిహితుల దగ్గర ఒక బాధను వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భంలో ఆయన ఆశించినటువంటి పదవి రాకపోవడం వల్లే కూటమిపై, ముఖ్యంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై ఆయన తిరుగుబాటు ఎగరవేశారా అంటే ఏమని చెప్పుకోవాలి మనం? అది ఆ రకమైన కొన్ని రకమైన ఆరోపణలు అనుకోవచ్చు, లేదా ప్రచారం అనేది మాత్రం జరిగేది. కానీ ఈయన ఏపీ వెంకటేశ్వరరావు అయితే విస్పష్టంగా ప్రకటిస్తున్నారు, ఏమని నాకు ఎటువంటి పదవికాంక్ష లేదు, నేను ఆల్రెడీ అనుభవించాల్సిన హైపై లైఫ్ మొత్తం నేను అధికారంలో ఉన్నప్పుడు అనుభవించాను, కొత్తగా ఇప్పుడు వచ్చి పదవుల్లో నేను సుఖపడేది కానీ సంపాదించలేదు కానీ నాకు అవసరం లేదు. నా మిగిలిన శాస్త్ర జీవితం ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించేసి పేద ప్రజలకు సేవ చేయాలనుకున్నా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇది మీరు అన్నట్టుగా పార్షియల్ గా జరిగిన ఈ ప్రచారం ఈ రోజు మన నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీ ఎంట్రీ నేను ఆ పొలిటికల్ పార్టీలోనే ఆల్రెడీ పొలిటికల్ గానే ఉన్నాను, కొత్తగా నాకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోబోతున్నాను, నేను దానికి
మొత్తం సంబంధించిన పరిపూర్ణమైన విధి విధానాలు ఏవైతే నేను వస్తానన్న ఈ ప్రకటన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు మీద రాజకీయ దాడి పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, దానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, జగన్ ఆల్రెడీ అధికారంలో రావటమే ఏబి వెంకటేశ్వర మీద దాడి ప్రారంభించారు. ఆ తర్వాత సస్పెండ్ చేశారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ విధుల్లో తీసుకున్నారు, మళ్ళీ ఇంకో వంక పెట్టి సస్పెండ్ చేశారు, నువ్వు స్కామ్ లో తీసి డబ్బులు కట్టాలన్నారు, ఇన్ని రకాలుగా వేధించారు అక్కడ వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కూడా ఏదో చేస్తుందని చెప్పేసి చూస్తే జస్ట్ ఆయన పదవీ కాలాన్ని అధికారికంగా మార్చారు తప్ప మరి ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు ఆయన పూర్తి అసంతృప్తిగా ఉన్న మాట. నేటి రాజకీయాలంటే మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీలు కానీ సామాన్యుడికి ఏ విధమైన మేలు చేయటం లేదు. సామాన్యుల సమస్యపై లోతుగా వెళ్లకుండా పైపైన మందుపోతలాగా స్కీములు ప్రకటిస్తున్నారు. ఆయన 2-3 సార్లు ప్రకటన కూడా చేశారు. ఈ పైపైన ఉచితం వల్ల ఉపయోగం లేదు. సామాన్యుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, సామాన్యుడు బతుకు తెరుగు మెరుగుపరచాలి, సామాన్యుడు జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ పైపైన మందుపోతగా పోతున్నాయి తప్ప లోతైన సమస్యకి లోతుగా వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులు చేయటం లేదన్నది ఆయన ఎన్నోసార్లు ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు మనతో. సో ఇవన్నీ ఉండటం వల్లే ఆయన సొంతంగా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించాలని చూస్తున్నారు. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా గతంలో ఏ పార్టీలో లేనప్పుడు, ఏ పొలిటికల్ గా లేనప్పుడే ఆయన మీద దాడి జరిగింది. వైసీపీ ఒక రకమైన దాడి చేసింది, కూటమి ప్రభుత్వం ఇంకో రకమైన దాడి చేసింది. వైసీపీ ఏమో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టులు దోసుకున్నారు, పథకాలు పవర్ లో దోసుకున్నాడు, ఆ కేసులు పెడితే కూటమి ప్రభుత్వం ఆయన పెద్ద పెద్ద పదవులు కోరుకున్నాడు. ఆ పదవులు ఇవ్వకపోవడం వల్ల మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అందుకే నేను ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా వదులుకున్నారని ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రతిపక్షం, అధికార పక్షం రెండు కూడా ఏబి వెంకటేశ్వర గతంలో కొంత మాత్రం మేరకే దాడి చేశాయి. ఇప్పుడు ఈ పొలిటికల్ ఎంట్రీతో, ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్న ప్రకటనతో ఆయన మీద తీవ్ర స్థాయిలో దాడి జరిగే అవకాశం ఉంది. ఆయన ఎంతవరకు దాడిపై ఎదురు దాడి చేయగలుగుతారు, ఎంతవరకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రకారం సామాన్యుల పక్షానే నిలబడగలుగుతారు, ఎంతవరకు ఆయన పెట్టే పొలిటికల్ పార్టీకి ఎవరెవరు మద్దతు ఇస్తారు, ఎంతవరకు సమాజంలో సామాన్యుడి వరకు ఆయన పార్టీ ఎక్కగలుగుతుంది, ఇవన్నీ అంతులేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు కావాలంటే మనం కొంతకాలం వేచి చూడడం. రైట్, థ్యాంక్ యూ పాండురంగ గారు. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకోబోతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మలుపు అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా రాష్ట్రంలో అనేక సంవత్సరాలు సేవలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఆయన్ను టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్యులకు న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారి సమస్యలు పరిష్కరించడం కోసం నేను త్వరలోనే ఒక రాజకీయ వేదికను ప్రారంభించబోతున్నాను అని నెంబర్ 1 న్యూస్ తో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డ్ అయితే నేను త్వరలో వస్తాను, ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాను, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారో అలాగే రైతులకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి ఎన్నికలకు ముందించినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ఏవైతే నెరవేర్చట్లేదో దానికి సంబంధించి నా పోరాటం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి ఆయన నెంబర్ 1 న్యూస్తో మాట్లాడినటువంటి ఒకసారి ఆ బయట ఏం మాట్లాడారు ఆయన అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజకీయాల్లోకి వస్తున్నాను నేను వినపడటం కాదు, నేను రాజకీయాల్లో ఉన్నానని ఏప్రిల్ 13వ తారీఖునే డిక్లేర్ చేశాను, దానికి కట్టుబడి ఉన్నా, అందులో ఏమీ సంశయం లేదు. కాకపోతే ఈ రాజకీయాలు ఏ ప్లాట్ఫామ్ మీద చేయాలి, ఒక ప్లాట్ఫామ్ని కొత్తగా ఏర్పరచుకోవాలా అనే దాని మీద ఇంకా ఒక ఫైనల్ కంక్లూజన్కి రాలేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ అవసరం. కాబట్టి దీని విషయంలో నాకు మద్దతు ఇచ్చే వాళ్ళందరితోనూ కూడా మాట్లాడుతున్నాను. ఇది ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఊరికే ఏదో పేరుకు పెట్టడం కాకుండా మా కార్యక్రమం ఏంటి, మా పాలసీ ఏంటి, మా ఐడియాలజికల్ బేసిస్ ఏంటి, వీటన్నిటి మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత అది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తాం. మొత్తానికైతే ఏబి వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ అనేది రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.